అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో శుక్రుడితో పాటు 10వ ఇంటి అధిపతి సూర్యుడు 8వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా ఉద్యోగంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. పనిచేసే ఆఫీసులో ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. దాని కారణంగా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీరు ఈ పరిస్థితుల నుండి బయటపడటం సులభం అవుతుంది. వ్యాపారం చేసే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ అంచనాలకు మించి విజయం సాధిస్తారు. మీ మంచి అనుభవజ్ఞులైన భాగస్వాములలో ఒకరు మీతో చాలా సన్నిహితంగా పనిచేస్తారు. దీని కారణంగా మీరు మీ వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు. అవివాహితులకు ఈ మాసం అనుకూలంగా ఉన్నందున వివాహం చేసుకోవచ్చు. మీరు మీ సంబంధంలో చాలా స్వేచ్ఛగా జీవిస్తారు. అయితే నెల 2వ భాగంలో కొన్ని వాదనలు జరగవచ్చు. ప్రేమ సంబంధాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ మీరు వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని కారణంగా మీ ప్రేమ జీవితం నెమ్మదిగా సరైన మార్గంలోకి వెళుతుంది. విద్యార్థులు వారి వేగవంతమైన తెలివితేటల వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. తక్కువ సమయంలో ఎక్కువ అధ్యయనాలు చేయడంలో వారు విజయం సాధిస్తారు. మీ తోబుట్టువుల మద్దతు మీకు ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. కానీ మీ వ్యాపారంలో కస్టమర్లతో బిజీ కారణంగా మీరు కుటుంబం నుండి కొంత దూరంగా ఉండవలసి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ప్రత్యేకంగా నెల మొదటి భాగములో బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం. వృశ్చిక రాశివారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 2వ ఇంటి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం మీ 7వ ఇంటిలో ఉంటాడు. మీ 11వ, మొదటి మరియు 3వ ఇంటిపై దృష్టి పెడతాడు. ఈ కారణంగా మీరు మీ తోబుట్టువుల నుండి మంచి మద్దతు పొందవచ్చు. మీకు మరియు వారి మధ్య సామరస్యపూర్వకమైన సహకారం ఉండవచ్చు. మీ అన్నయ్య మీకు సహాయం చేస్తాడు. అయినప్పటికీ అతను ఆందోళన చెందుతూ ఉండవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబ విషయాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. శని 4వ ఇంటిలో సంచారం చేస్తూ 10వ ఇంటిపై దృష్టి పెడుతుంది. ఈ నెల ప్రారంభంలో మీ జన్మ రాశి నుండి 8వ ఇంటిలో 10వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఉంటాడు. దీని కారణముగా మీ తండ్రికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నెల ద్వితీయార్థంలో జూలై 16న సూర్యుడు 9వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు మీ తండ్రికి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ శనిగ్రహ ప్రభావం కారణంగా మీరు మీ పనిలో మరింత బిజీగా ఉంటారు. మీరు కుటుంబ జీవితానికి దూరంగా ఉండవచ్చు లేదా కుటుంబానికి తక్కువ సమయం ఇవ్వవచ్చు. ఈ పరిస్థితి కొంతమంది కుటుంబ సభ్యులకు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ పని కూడా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇస్తారు. మీరు కుటుంబం కోసం కూడా ఖర్చు చేస్తారు. కుటుంబంలో పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు. వృశ్చిక రాశివారికి వృత్తిపరంగా ఈ నెలలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో 10వ ఇంటి అధిపతి సూర్యుడు శుక్రుడితో 8వ ఇంట్లో ఉంటాడు. ఈ స్థితి కారణంగా ఉద్యోగంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. దాని కారణంగా మీరు మీ పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు. కాబట్టి ప్రతి అడుగు ముందుకు వేయడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. నెల 2వ భాగంలో సూర్యుడు 9వ ఇంట్లో సంచరిస్తాడు. దీని కారణంగా మీ కార్యాలయంలో మంచి విజయం సాధించే పరిస్థితులు ఏర్పడతాయి. మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు సంభవించవచ్చు. మీరు ప్రయత్నిస్తే మీరు కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు. 6వ ఇంటికి అధిపతి కుజుడు 6వ ఇంట్లో ఉంటాడు. మీరు మీ కార్యాలయంలో సవాళ్ల నుండి బయటపడతారు. మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. మీ ఉద్యోగంలో మీ పరిస్థితిని బలోపేతం చేయడంలో విజయం సాధిస్తారు. జూలై 12 నెల ద్వితీయార్థంలో అంగారక గ్రహం 7వ ఇంట్లోకి ప్రవేశించి బృహస్పతితో కలిసి ఉంటారు. దీని కారణంగా కార్యాలయంలో మార్పుకు బలమైన పరిస్థితులు ఏర్పడతాయి. నెల ప్రారంభంలో కొంత బలహీనంగా ఉండవచ్చు. కానీ 7వ ఇంట్లో ఉన్న గురుడు మీ సమస్యలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యాపారం. వృశ్చిక రాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే 7వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంటిలో సూర్యునితో కలిసి ఉంటాడు.
దీని కారణంగా మీరు కొన్ని పనుల్లో నిరాశను ఎదుర్కోవచ్చు. జూలై 9న శుక్రుడు మీ జన్మరాశి నుండి 9వ ఇంటిలో సంచరిస్తాడు. ఇది వ్యాపారవేత్తల ప్రయాణాలను పెంచుతుంది. మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తుంది. మీ వ్యాపార సంబంధాలు కూడా బలంగా మారతాయి. మీ వ్యాపార భాగస్వామి మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. మీతో నిలబడతారు. ఇది మీ వ్యాపారానికి మంచి సమయాన్ని తెస్తుంది. ఆర్థిక స్థితి. వృశ్చికరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బృహస్పతి అనుగ్రహంతో మీ ఆర్థిక పురోగతికి అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి 11వ ఇంటిపై దృష్టి ఉండటం వల్ల మీ ఆదాయాన్ని పెంచుతుంది. మీరు వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసినా మీకు 2 రంగాలలో ఆర్థిక లాభ అవకాశాలు ఉంటాయి. బృహస్పతి అనుగ్రహం ఈ పనులలో మీకు సహాయం చేస్తుంది. నెల ప్రారంభంలో సూర్యుడు శుక్రుడు 8వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా ఖర్చులు పెరుగుతాయి. 11వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల అవకాశాలు మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నెల మొదటి సగం ఏ రకమైన ఆర్థిక పెట్టుబడికి అనుకూలం కాదు. కానీ నెల చివరి సగంలో మీరు మీ పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందవచ్చు. ఆరోగ్యం. వృశ్చికరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాశి అధిపతి కుజుడు మాసం ప్రారంభం నుండి 6వ ఇంట్లో ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి. కానీ వాటి నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. ఇతరులతో గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. వాహనం జాగ్రత్తగా నడపాలి. 8వ ఇంట్లో సూర్యుడు శుక్రుడు ఉండటం వల్ల కొన్ని దాగి ఉన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీకు నెల 2వ సగం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ కోపం మీ సంబంధాలను మరియు ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే రాహువు పంచమములో ఉండటం వల్ల మీరు మీ ప్రేమలో పెద్ద వాగ్దానాల చేస్తారు. మీరు సమయానికి వాటిని నెరవేర్చలేరు. దీని కారణంగా మీకు మీ ప్రియమైన వారికి మధ్య కొన్ని అపార్థాలు మరియు సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి తప్పుడు వాగ్దానాలు చేయవద్దు. మీ సంబంధాలను బాగా అర్థం చేసుకోండి. వారికి సేవ చేయడానికి ప్రయత్నించండి. దీంతో మీ ప్రేమ జీవితం చక్కగా సాగుతుంది. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రేమ వివాహానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నిస్తే పెళ్లి చేసుకోవచ్చు. వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ నెల మొత్తం గురుడు సప్తమంలో ఉండటం వల్ల బాగానే ఉంటుంది. అయితే 7వ ఇంటికి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. నెలలో జీవిత భాగస్వామి యొక్క కొన్ని విషయాలు కుటుంబంలో సమస్యలను కలిగిస్తాయి. 7వ తేదీన శుక్రుడు 9వ స్థానానికి వెళతాడు. అప్పుడు పరిస్థితులు కొంత తగ్గుతాయి. అయితే కుజుడు జూలై 12 నుండి 7వ ఇంట్లో వృషభరాశిలో సంచరిస్తాడు. దాని కారణంగా జీవిత భాగస్వామి యొక్క స్వభావంలో కొంత మార్పు వస్తుంది. ఇది మీ ఇద్దరి మధ్య అహంకార సంఘర్షణకు దారితీస్తుంది. వీలైనంత వరకు దీన్ని నివారించడానికి ప్రయత్నించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాదనలు చేయకుండా ఉండండి. ఇలా చేస్తే మీ వైవాహిక జీవితం విజయవంతమవుతుంది. విద్యార్థులకు. వృశ్చికరాశి విద్యార్థులకు జూలై నెల మంచి కాలం చెప్పవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మీకు ఆరోగ్య సమస్యల కారణంగా మొదటి సగంలో నిస్తేజంగా మరియు ఏకాగ్రత చేయలేకపోతారు. అదనపు ప్రయత్నాలు పరీక్షలలో విజయాన్ని అందిస్తాయి. వారి ఉపాధ్యాయులు మార్గదర్శకుల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన విద్యార్థులు జూలైలో విద్యావిషయక విజయాన్ని సాధించగలరు. ఈ కాలంలో విదేశాలలో విద్యను పొందే ప్రయత్నాలు విజయవంతం కాకపోవచ్చు. తులారాశివారు పాటించవలసిన పరిహారములు. శివుని ఆలయాన్ని సందర్శించి తెల్ల చందనం సమర్పించండి. ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. శ్రీ దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా పఠించండి. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే రుద్రాభిషేకం చేయించుకోవాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.